మనందరి జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలని ఆశిస్తాం, ప్రార్థిస్తాం. ఇక్కడ నమ్మినప్పుడు జరిగే కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఏ సందర్భంలో ప్రభు ఈ మాట చెప్పాడు అంటే, లాజర్ అనేటువంటి వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడే. అతడు అనారోగ్యం పాలై మరణించి అతను సమాధి చేయబడ్డాడు. ఆయన సహోదరులు ఇద్దరు దుఃఖంతో ఉన్నారు. అతను నిద్రించాడన్న విషయం ప్రభుకు తెలిసిన ప్రభు అక్కడికి వెళ్లకుండా 3 రోజులు ఆలస్యం చేసి 4వ రోజున అక్కడికి వెళ్ళాడు. అప్పుడు మార్తా మరియలు అంటున్నారు, మా సహోదరుడు అనారోగ్యంతో ఉన్నప్పుడే మీరు వచ్చి ఉన్నట్లయితే మా సహోదరుడు నిద్రించేవాడు కాదు, అతను ఇప్పటికీ సజీవుడిగా ఉండేవాడు. మీరు రావడం ఆలస్యమైంది గనుక మా సహోదరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అని దుఃఖంతో నిట్టూర్పుతో ఏడుస్తూ ఉంటే ప్రభు వారిని ఓదార్చి అన్నాడు, మార్తా మార్తా, నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నిద్రించిన నీ తమ్ముడిని నేను తిరిగి లేపుతాను అని ప్రభు చెప్తున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే. అంటే మనుషులు తిరిగి లేవాలన్నా దేవుని చేతుల్లోనే ఉంది. వారు ఇప్పుడు లేకపోయినా తర్వాత లేవాలన్నా అది కూడా